ఆదిలాబాద్కు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో అమెరికాను వదిలి వచ్చిన తన భర్త కంది శ్రీనివాసరెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన సతీమణి సాయిమోనారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. జేనేత్ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. అసింపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెయ్యి గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి తన భర్త కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. ఆమె ప్రచారానికి ప్రజలు మంచి రెస్పాన్స్ వచ్చింది. రోడ్ షోల ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారంలో దూసుకెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్నపై విమర్శలు గుప్పించారు. తన భర్త కంది శ్రీనివాసరెడ్డి గెలిస్తే పక్కా ప్రణాళికతో ఆదిలాబాద్ను అభివృద్ధి రంగంలో చేస్తామని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తారని సాయిమోనారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి మన శ్రీనివాసరెడ్డి గారు మరి పోటీ చేయబోతా ఉన్నారని చెప్పడానికి మేము ఈరోజు బాగాపూర్ గ్రామానికి వచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన పనితనాన్ని మెచ్చి మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఆయనని సత్కరించింది. వీరందరూ అమెరికాలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాల్సింది పోయి ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ దుర్యోధన దుశ్శాసన పాలనను అంతమొందించడానికే ఈరోజు మన కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాద్ నియోజకవర్గం. మీ 10 ఏళ్ల బాధ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి భోగిస్తున్న బాధ అంతా తీరాలి అని అంటే తప్పకుండా ఈ 30వ తారీఖు రోజు మీరు ఎన్నుకున్న వ్యక్తి మీద మన భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి మళ్ళా మీరు 10 సంవత్సరాల లాగా ఇప్పుడు మళ్ళా రామన్న గారిని ఎన్నుకున్నారంటే ఎక్కడేసిన దొంగల్లాగా మనం అక్కడనే ఉంటాము. ఆయన మళ్ళా మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మీ ఇండ్లు ఇయ్యాడు, మీకు రోడ్లు ఇయ్యాడు, మీకు పెన్షన్లు ఇయ్యాడు, మీ పిల్లలకి జీతాలు ఇయ్యాడు. ఒక్కటన్నా మీరు ఆలోచించింది, 10 సంవత్సరాల నుంచి 30 లక్షల మంది మన పిల్లగాళ్ళు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. అది మన టీఆర్ఎస్ గవర్నమెంట్కే చెందింది. మన పిల్లలందరినీ ఖాళీగా ఉంచుడు. మీకోసం వచ్చిండు. నా భర్త మీద అమెరికా లక్షంటే ఒక్క కేసు కూడా లేకుండా అన్న మేము క్లీన్ వచ్చినాం. మీకోసం రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్లు, లోన్లు మాఫీ అని అడిగినందుకు నా భర్త మీద ఎన్నో కేసులు పెట్టిండ్రు. 2 సార్లు జైలుకి పంపించిందన్న. మాకు అది ఏం బాధలేదు. మీరందరూ మా ఎన్నుకున్నారన్న ధైర్యంతో మేము ముందరిపోతున్నాం. గెలిచే వరకు మనం ఎంతకి తిరిగేదే లేదన్న. 3 రోజులే ఉన్నదన్న మన ఎలక్షన్లకి. ఇంకొక వారంలో మన గెలుపుని చూసి ఆడుకోవాలన్న హైదరాబాద్కి. 15 ఏళ్ళు మీ రక్తాన్ని తినేసి తాగేసి మస్తు సరిపోయింది. మీరు ఇంకా 5 ఏళ్ళు ఆయనకు అధికారం ఇస్తే ఇంకా 500 కోట్లు మీ జేబుల నుంచి తీసుకొని తింటాడు. ఇప్పుడు ఏమి ఇచ్చినా తీసుకోండి అన్నా మీ పైసలే. ఆయన ఎంత ఇచ్చినా తీసుకోండి, ఆయన ఏం చేసినా తీసుకోండి. ఎందుకంటే ఈ జేబులకలు తీసుకొని ఈ జేబులకలు ఇప్పుడు ఓళ్ళతోనన్నా అవుతుందన్న. మేము ఖచ్చితమైన హామీ ఇస్తున్నాం. సోనియమ్మ మనకి ఇచ్చిన 6 గ్యారెంటీలు కాకుండా మేము ఇచ్చే గ్యారెంటీ హామీ మన పిల్లలకి, మన ఆదిలాబాద్ యువతకి 13,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. ఎంత కష్టమైనా 5 సంవత్సరాలలో మేము ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చామన్న. ఆయన కూడా ఎత్తడచ్చు చేస్తాను. మరి 10 ఏళ్ల నుంచి ఏం చేసిండన్నా చేస్తుండే కదా. 10 ఏళ్ల నుంచి ఏం